ఫ్రెండ్స్ ఈరోజు ఎక్సెల్ వీడియోలో వచ్చేసి మనం చెప్పుకోబోయే షార్ట్కట్ ఏంటి అంటే చాలా సింపుల్ ఫార్ములా అండి అండ్ సింపుల్ ట్రిక్. కాకపోతే మనం ఒకే వాల్యూని రెండు ఫార్ములాస్ తోటి రాబట్టచ్చండి. అది ఎలాగో చూసేద్దాం రండి. ఇక్కడ మనకి హైర్ డేట్ అనేది ఉందండి. ఈ డేట్ని బట్టి వీళ్ళని ఎన్ని సంవత్సరాల నుంచి హైర్ చేసుకున్నాం అనేది చూడాలి అంటే కనుక, అంటే వీళ్ళకి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చూడాలి అంటే కనుక, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇయర్ ఫ్రాక్ అండి. ఇయర్ ఫ్రాక్ ఫార్ములా యూస్ చేసి మనము ఏ సెల్ వాల్యూ అయితే రెఫరెన్స్ తీసుకుంటున్నామో ఆ సెల్ వాల్యూ సెలెక్ట్ చేసి టుడే డేట్ తోటి అండి, అంటే మనకి డిఫరెన్స్ తెలియాలి కదండి, అందుకని టుడే డేట్ ఎంటర్ కొడితే మనకి ఇక్కడ ఇట్లా చూపించడం అనేది జరుగుతుందండి. కానీ దాన్ని ఏం చేయాలి అంటే, కావాలి అంటే దానికి చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మనము జస్ట్ ఐఎన్టీ అని యాడ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేస్తే మనకి ఇక్కడ ఓన్లీ సింగిల్ డిజిట్లో రావడం అనేది జరుగుతుందండి. సో ఇట్లా 9 years 28 years 19 years అని, అట్లాగే ఇదే సేమ్ వాల్యూని మనం ఇంకొక చిన్న ఫార్ములా యూస్ చేసి కూడా రాబట్టచ్చండి. అదేంటి అంటే డేట్ డిఫరెన్స్ అండి, ఈజ్ఈక్వల్ టు డేట్ డిఫ్ అని టైప్ చేసి మనం ఇక్కడ సెల్ రిఫరెన్స్ తీసుకొని అది కూడా సేమ్ టుడే డేట్ తోటి అండి. టుడే డేట్ క్లోజ్ చేసి మనం ఇక్కడ ఏం చేయాలి అంటే, మనకి ఇయర్లో కావాలి కాబట్టి వై అని టైప్ చేయాలంటే ఇన్వర్టెడ్ కామాస్లో ఎంటర్ కొడితే మనకి ఇక్కడ చూడండి సేమ్ 9 years 28 years 19 years 6 years. సో రెండు వాల్యూస్ అనేది ఒకటేనండి, కాకపోతే ఫార్ములాలు అనేవి కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. ఈ ఇయర్ ఫ్రాక్ అనేది ఎక్సెల్లో ప్రజెంట్ న్యూగా వచ్చి యాడ్ అయిన ఫార్ములా అండి. సో మనం ఇలా ఇంటిజర్లోను అట్లాగే మంత్స్లో కూడా చూసుకోవాలి అంటే కనుక ఈ ఫంక్షన్ యూస్ చేయొచ్చు. డేట్ డిఫరెన్స్ అయితే కనుక ఈజీ వేలో ఇది వచ్చేస్తుంది. అంటే మనకి రెండిట్లో ఏ ఫార్ములా గుర్తుంటే ఆ ఫార్ములాని యూస్ చేసుకుని మనం డేట్ డిఫరెన్స్ అనేది, ఎక్స్పీరియన్స్ అనేది, లేదంటే ఏజ్ అనేది రాబట్టడానికి ఈజీగా ఉంటుందండి. సో ఇదండి ఇవాళ వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.